ఈరోజు కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్కి చేసినటువంటి ద్రోహాన్ని గురించి చర్చించడానికి ఇక్కడ సమావేశమయ్యాం. బాబాసాహెబ్ అంబేద్కర్ వాట్ కాంగ్రెస్ అండ్ గాంధీ హ్యాస్ డన్ టు అన్టచబుల్స్ అనే ఒక పుస్తకం రాశారు. అది మీరు ఎవరైనా గుర్తుంటే నోట్ చేసుకొని ఒకసారి చదవండి. గాంధీ గారు, నెహ్రూ గారు ఇద్దరు కూడాను అంబేద్కర్కి మొదటి నుండి కూడా వ్యతిరేకం. ఎందుకంటే డిప్రెస్డ్ వెనుకబడ్డటువంటి, అణగదొక్కబడ్డటువంటి మహిళలు, దళితులు, అణగారిన వర్గాల అభ్యున్నతికి మొదటి నుండి కూడా కృషి చేసి ఉద్యమాలు చేసి నటువంటి సంఘ సంస్కర్త, రాజకీయ నాయకుడు, న్యాయ కోవిదుడు, అన్నిటికీ మించి స్టేట్స్మన్, మహా ప్రజ్ఞాశాలి. 3 రోజుల క్రితం ప్రపంచంలో మేధావుల్లో ఎవరు గొప్పవాళ్ళు, నంబర్ 1 స్థానానికి ఎవరు వస్తారు అని చెప్పి మన కొన్ని ఏజెన్సీలు చేసినటువంటి దీనిలో పరిశోధనలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నంబర్ 1గా వచ్చాడు. ఇప్పటికి కూడా 100 సంవత్సరాల్లో. ఎందుకు వచ్చాడంటే ఆయన కొలంబియా యూనివర్సిటీ నుండి ఒక పిహెచ్డి, తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, కొలంబియా అమెరికాలో ఉంది, లండన్ బ్రిటన్లో ఉంది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో నుండి ఒక పిహెచ్డి, 2 పిహెచ్డీలు తీసుకున్నారు. ఆర్థిక శాస్త్రంలో, సామాజిక శాస్త్రంలో, తర్వాత రాజకీయ శాస్త్రంలో, సర్వ సాంఘిక శాస్త్రాల్లో నిష్ణాతుడైనటువంటి వ్యక్తి. ఒక ఆధిపత్యం అన్నింటిలో దేన్ని అడిగినా సరే వెంటనే చెప్పగలిగినటువంటి వ్యక్తి, మహనీయుడు, మహావిద్యావేత్త, న్యాయ కోవిదుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్.